ఎన్నికల కమిషన్ ఆదేశాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఈవీఎంల పరిశీలన, తనిఖీల కోసం బాలినేని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈసీ మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ బాలినేని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు, వీవీప్యాట్ల తనిఖీ, పరిశీలనను చట్ట విరుద్ధంగా ప్రకటించారని అభ్యర్థించారు. సుప్రీం తీర్పును అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో తెలిపారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఈవీఎంల పరిశీలన, తనిఖీల కోసం బాలినేని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈసీ మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ బాలినేని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు, వీవీప్యాట్ల తనిఖీ, పరిశీలనను చట్ట విరుద్ధంగా ప్రకటించారని అభ్యర్థించారు. సుప్రీం తీర్పును అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో తెలిపారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.